వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని డిస్కస్ చేద్దాం. ముందుగా క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఛానల్ పేరు తెలుసు కదండి, సుధీర్ ఎక్సలెన్సీ. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో మన టాపిక్స్ వచ్చేసి ఈరోజు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఒక న్యూస్ వచ్చింది కదా, కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే పర్మనెంట్ కమిషన్, అంటే మహిళలకు పర్మనెంట్ కమిషన్ అని జీవో వచ్చారు. సో అదేంటో చూద్దాం. అలాగే ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్ అని మాల్దీవ్స్లో ఇండియా ఏర్పాటు చేస్తుంది, అదేంటో చూద్దాం. చైనా మార్స్ మిషన్ ఒకటి స్టార్ట్ చేసింది, అదేంటో చూద్దాం. అలాగే RIL రిలయన్స్ ఇండియా లిమిటెడ్ 13 లక్షల కోట్లు దాటినటువంటి ఫస్ట్ కంపెనీగా నిలిచింది. సో అదేంటో చూద్దాం. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్ ఇచ్చారండి, అదేంటో చూద్దాం. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు NSDCతో కలిపి ఒక ప్రోగ్రామ్ చేస్తుంది, అదేంటో చూద్దాం. WTO వాళ్ళు WTOలో తుర్క్మెనిస్తాన్ 25th అబ్జర్వర్గా చేరింది. సో ఇలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. వీడియో అయిపోయేంత వరకు చూడండి. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మన తెలంగాణ రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ గురించి, దీని గురించి మనం చూద్దాం. ఏంటి అని అంటే కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ అండి, కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్. దీన్ని నార్మల్గా ఏర్పాటు చేయబోతుంది తెలంగాణ. ఎందుకు అని అంటే దీని ప్రత్యేకత ఏంటి అని అంటే ఇది ఒక భూగర్భ పార్క్ అండి, అంటే అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్, అంటే పూర్తిగా భూగర్భంలోనే ఏర్పాటు చేయబోతున్నటువంటి ఒక హెరిటేజ్ పార్క్ ఇది. సో దీనికి దాదాపు 6,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దాదాపు 45.39 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేయబోతుంది. సో ఇది కూడా దేనిలో భాగంగా అంటే భారత్ దర్శన్ అనే ప్రోగ్రామ్ ఉంది కదండి, ఇండియాలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను దర్శించేందుకు ఒక ప్రోగ్రామ్ చేసింది కదా భారత ప్రభుత్వం. సో దాంట్లో భాగంగా మన తెలంగాణకి దాదాపు 69 నుంచి 70 కోట్లు ఇవ్వడంతో అందులో భాగంగా దీన్ని చేయబోతున్నారు కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్. దీన్ని మళ్ళీ వీళ్ళు ఇంకో విషయం ఏమని చెప్పారు అంటే కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ కోట నుండి చార్మినార్ వరకు ఒక భూగర్భ అంటే అండర్ గ్రౌండ్ వే అని ఉండేది, దాన్ని పునరుద్ధరించాలనే ఒక విషయం కూడా వచ్చింది దీనిలో, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్స్ గురించి, ఇది దీని గురించి అండి. దీని తర్వాత మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్మనెంట్ కమిషన్ అండి. పర్మనెంట్ కమిషన్ మనం రీసెంట్గా చాలాసార్లు ఈ న్యూస్ వింటుంటున్నాం. పర్మనెంట్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఆర్మీ అండ్ నేవీ, ఎయిర్ ఫోర్స్, అంటే డిఫెన్స్ సర్వీసెస్ అనమాట. అంటే ఇప్పుడు డిఫెన్స్లో ఉమెన్స్కి ఇంతకుముందు పర్మనెంట్ కమిషన్ లేదండి. అంతకుముందు ఉమెన్స్ని SSC అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ కింద వీళ్ళని తీసుకునేవారు. అంటే ఉమెన్స్కి పర్మనెంట్గా వాళ్ళకంటే ఒక ఉండేది కాదు, కొంచెం టైంతోనే వాళ్ళని తీసుకునేవారు. అంటే వాళ్ళ ఉమెన్స్ దృష్ట్యా వాళ్ళకున్న శారీరక ఏమంటారు ఇబ్బందుల పట్ల ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ తీసుకున్నారు. బట్ 2003లో ఉమెన్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఏమని, మా ఉమెన్స్కి ఇలా ఎందుకు, మమ్మల్ని చిన్న చూపు చూడడం ఎందుకు, ఇక్కడ సమానత్వానికి కరెక్ట్ పాటించడం లేదు, ఇది సమానత్వ హక్కుకు ఇది వ్యతిరేకం అని చెప్పి ఉమెన్స్ మాకు కూడా పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడం జరిగిందండి. సో దానికి అనుకూలంగా ఎవరైతే ఉమెన్స్ ఆఫీసర్స్ వీళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ హైకోర్టులో వేసినటువంటి ఉమెన్స్ ఆఫీసర్స్కు అనుకూలంగా 2006లో జడ్జ్మెంట్ వచ్చిందండి. సో అప్పటి నుంచి ఇంతవరకు కొన్ని అప్గ్రేడ్ 10 years ఉండే యాక్చువల్గా వీళ్ళని షార్ట్ సర్వీస్ కింద, దాన్ని 14 yearsకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది, అంటే అప్గ్రేడ్ చేశారు. అయినా పర్మనెంట్ కమిషన్ మాత్రం ఇవ్వలేదండి. 2006లో ఈ కేసు తర్వాత వీళ్ళు గెలిచారు కదా, గెలిచిన తర్వాత 10 years ఉండే యాక్చువల్గా వీళ్ళకి సర్వీసు, దాన్ని 14 yearsకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అయినప్పటికీ వాళ్ళకి పర్మనెంట్ కమిషన్ అనేది ఇవ్వలేదు ఇంతవరకు, అంటే వాళ్ళు అప్ టు రిటైర్డ్ అయ్యే వరకు. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సపోజ్ అర్థమైంది కదా, 20 yearsకో 25 yearsకో ఒక లేడీ 20 yearsకు జాయిన్ అయితే తను 30 years వరకు, లేదా ఇప్పుడు 15 అయితే 34 years వరకు, అంటే అంతే 14 years సర్వీసే ఉండేది వీళ్ళకు. వాళ్ళు ఏం కోరారు అంటే మాకు పర్మనెంట్ కమిషన్ కావాలి అని చెప్పి నెక్స్ట్ Feb 2019లో వీళ్ళు ఎక్కడ అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో సుప్రీంకోర్టు Feb 2020లో వీళ్ళు అనుకూలంగా తీర్పిచ్చింది. ఖచ్చితంగా ఆర్మీలో అలాగే డిఫెన్స్ సర్వీస్లో ఏ సర్వీసుల్లో అయినప్పటికీ కూడా ఉమెన్స్కి వాళ్ళు పదవి విరమణ పొందేంత వరకు వాళ్ళకు పర్మనెంట్ కమిషన్ను ఏర్పాటు చేయాలి, PC పర్మనెంట్ కమిషన్ను ఏర్పాటు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది జడ్జిమెంట్. దాని దృష్ట్యా 2019లో మార్చ్ 2020లో
నేవీలో, ఇండియన్ నేవీలో కూడా ఉమెన్స్కి పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక జీవో పాస్ చేశారండి. ఇది గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ పర్మనెంట్ కమిషన్ పీసీ కోసం ఒక జీవో ఇచ్చింది. సో దానివల్ల ఇప్పుడు ఈ వార్త న్యూస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఉమెన్స్ కోసం శాశ్వత కమిషన్ అంటే పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఇప్పుడు జీవో కూడా ఇచ్చారండి. సో అంటే ఇప్పుడు ఇది అమలు అవుతుంది అన్నట్టు లెక్క. సో ఇది ఉమెన్స్ పర్మనెంట్ కమిషన్ గురించి. అలాగే రీసెంట్గా చైనా ఒక మార్స్ మిషన్ను అంటే మార్స్ పైకి తన తొలి ఉపగ్రహాన్ని పంపుతుందండి. సో అదేంటో చూద్దాం. మనము అంతకుముందు యుఏవి ప్రోబ్ మిషన్ అని చూసాం. సో దాని చూడడం చెప్తాను. చైనా వాళ్ళు మార్స్ పైకి అంటే ఇది ఫస్ట్ అనమాట వాళ్ళు మార్స్ పైకి పంపడం తన రోవర్ని ఈ మార్స్ పైకి పంపిస్తున్నారు. దీని పేరు ఏం పేరు అంటే తైన్వెన్ 1 అనే దీన్ని ల్యాండ్ రోవర్ 5 అని లేకపోతే లాంగ్ మార్చ్ 5 అనే వాహక నౌక ద్వారా దీన్ని పంపిస్తున్నారండి. లాంగ్ మార్చ్ 5 అనే వాహక నౌక ద్వారా ఈ రోవర్ ఏదైతే ఉందో టైన్వెన్ TAINWEN 1 అనే దీన్ని పంపించారండి వీళ్ళు. సో ఇది చైనా నుంచి పంపించారు. ఇది ఫస్ట్ మార్స్ రాకెట్ అండి, మార్స్ మిషన్ వీళ్ళది. ఫస్ట్ టైం మార్స్ పైకి చైనా వాళ్ళు పంపుతున్నారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నేను అంతకుముందు మన క్లాస్లో చెప్పాను, యుఏఈ వాళ్ళు జపాన్ సహాయంతో అంటే జపాన్ దగ్గర నుంచి ఏంటండి ప్రోబ్ మిషన్ హోప్ ప్రోబ్ మిషన్ అని పంపించడం జరిగింది. హోప్ రాకెట్ పేరు అంటే శాటిలైట్ పేరు, వీళ్ళు తైన్వెన్ అనే శాటిలైట్. సో అంతకుముందు నేను చెప్పాను ఇంతవరకు 4 కంట్రీస్ పంపించాయి. ఏంటండి? రష్యా, US, EU, యూరోపియన్ యూనియన్, ఇండియా, మొన్న 5th UAE, ఇప్పుడు 6th చైనా. సో 6 కంట్రీస్ ఇంతవరకు మార్స్ పైకి తన ఉపగ్రహాలను పంపించడం జరిగింది. అందులో రష్యా, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, ఇండియా, అలాగే మొన్న UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇప్పుడు 6th కంట్రీగా చైనా. సో ఇది మార్స్ పైకి పంపించినటువంటి శాటిలైట్స్ పంపిన దేశాల యొక్క జాబితా. సో ఇది దాని గురించి. అలాగే రీసెంట్గా ఒక లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. నార్మల్గా రియల్ టైమ్ బిలియనియర్స్ లిస్ట్ అని ఒకటి వచ్చింది. దీనిలో మన భారతదేశానికి చెందినటువంటి ముఖేష్ అంబానీ 5th పొజిషన్లో ఉన్నారు. సో అదేంటో చూద్దాం. నార్మల్గా మనకు తెలుసు అంబానీ గారు ఇండియాలో రిచెస్ట్ పర్సన్, అది కూడా తెలుసు. దీన్ని రీసెంట్గా ఫోర్బ్స్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఫోర్బ్స్ వాళ్ళు రియల్ టైమ్ బిలియనియర్స్ అండి, వీళ్ళు దీనికి ఇచ్చిన పేరు రియల్ టైమ్ బిలియనియర్స్ లిస్ట్. ఎవరెవరంటే వీళ్ళు ఇచ్చారు. దీంట్లో మొదటి స్థానం జెఫ్ బెజోస్ అమెజాన్, అలాగే 2వ స్థానం బిల్ గేట్స్, 3వ స్థానం వచ్చేసి బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఈయన 3వ స్థానంలో. మన ముఖేష్ అంబానీ గారు 5th పొజిషన్లో ఉన్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంతకుముందు బ్లూంబర్గ్ వాళ్ళు ఇచ్చారండి. బ్లూంబర్గ్ వాళ్ళు బిలియనియర్స్ లిస్ట్ ఇచ్చారు. అందులో మన ముఖేష్ అంబానీ గారు బ్లూంబర్గ్లోనేమో ముఖేష్ అంబానీ గారు ఎందులో ఉన్నారంటే 9th పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఫోర్బ్స్ జాబితాలో 5th పొజిషన్ ఉన్నారండి, గుర్తుపెట్టుకోండి. బ్లూంబర్గ్ 9th, ఫోర్బ్స్ 5th. సో ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ గారు 5th పొజిషన్ అయినట్టు గురించి. అలాగే ఇదే రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి అంటే ఒక న్యూస్ ఉంది ఈరోజు, అంటే ఒక విషయం ఏంటి అని అంటే రీసెంట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటే తన మార్కెట్ క్యాపిటల్ను 13 లక్షల కోట్లను దాటిందండి. సో దానివల్ల ఇప్పుడు న్యూస్లో ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 13 లక్షల కోట్లు దాటింది. అంటే ఇలా దాటినటువంటి అంటే స్టాక్ మార్కెట్లో అంటే మార్కెట్ క్యాపిటల్ను 13 లక్షల కోట్లు దాటినటువంటి మొదటి కంట్రీగా ఇండియాలో మొదటి కంపెనీగా ఇండియాలో ఇది నిలిచింది RIL. సో ఇండియాలో ఇది ఫస్ట్ కంపెనీ అండి ఇలా 13 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ను దాటినటువంటి మొదటి కంపెనీ. దీంట్లో 2వ స్థానంలో TCS ఉంది. ఇది దాదాపు 13 లక్షలు అన్నాం కదా. TCS 8.2 కోట్లు అంటే 8.2 లక్షల కోట్లు. 3 HDFC అండి. సో ఇవి మార్కెట్ క్యాపిటల్ పరంగా ఇండియాలో అతిపెద్ద కంపెనీలు మార్కెట్ క్యాపిటల్ పరంగా. సో ఇది HDFC 6.2 లక్షల కోట్లు. ఇవి పెద్ద కంపెనీలు అండి ఇండియాలో మార్కెట్ క్యాపిటల్ పరంగా. సో ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఈ న్యూస్. అలాగే ఫోర్బ్స్ బిలియనియర్స్ లిస్ట్ అండి, ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా
మాల్దీవ్స్ గురించి మనకు మొన్న న్యూస్ వచ్చిందండి. మనం ఇప్పటికీ 2 సార్లు వచ్చింది మాల్దీవ్స్ గురించి. ఇప్పుడు మాల్దీవ్స్ గురించి ఇంకో టాపిక్ రాబోతుంది. సో అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. మాల్దీవ్స్ నార్మల్గా మాల్దీవ్స్ ఇక్కడ ఏంటి అని అంటే గెయ్దోహు మాస్ ప్లాంట్ అని ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. గెయ్దోషు మాస్ ప్లాంట్ అంటే అర్థం ఏంటి అంటే ఫిష్ ప్రాసెసింగ్ పాయింట్ అన్నమాట. ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే మాల్దీవుల్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఏర్పాటు చేసేది భారత ప్రభుత్వం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాల్దీవులో ఇది ఏర్పాటు చేయబోతుంది. సో దీనికి అయ్యే ఖర్చు మన ఇండియానే ఇస్తుంది. అక్కడ స్కిల్, అక్కడ దాని డెవలపింగ్ పట్ల మన వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకు నైపుణ్య శిక్షణ కూడా మన వాళ్ళే ఇస్తారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మన వాళ్ళే ఇస్తారు. సో ఇది మాల్దీవ్లో చేస్తున్నారు. అంతకుముందు మాల్దీవ్లో మనం మొన్న చెప్పుకున్నాం ఎమర్జెన్సీ సర్వీస్ పాయింట్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ పాయింట్ అని మొన్న ఏర్పాటు చేశారని మనం చెప్పుకున్నాం. మెడికల్ సర్వీస్ పాయింట్ మాల్దీవ్లో ఇండియా ఏర్పాటు చేసింది. అలాగే 150 మిలియన్ కరెన్సీ స్వాప్ చేసింది వీళ్ళతోని. అంటే కరెన్సీ స్వాపింగ్ అమౌంట్ 150 మిలియన్ అని కాదు కానీ కరెన్సీ స్వాప్ చేసింది. మనం అంతకుముందు చెప్పిన ఆపరేషన్ సంజీవన్ గురించి. సో మాల్దీవ్స్ గురించి న్యూస్ రోజు వస్తూనే ఉంది. సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇండియాకు మాల్దీవ్స్కి మధ్య సంబంధాలు అంటే దౌత్య సంబంధాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని ఇక్కడ అర్థం. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక డెవలప్మెంట్ వర్క్ మాల్దీవ్స్లో ఇండియా చేస్తుంది అని అంటే ఇండియాకు మాల్దీవ్స్కి మధ్య దౌత్య సంబంధాలు, బయలెటరల్ రిలేషన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయని ఇక్కడ మనం గుర్తించాలి. సో అది దీని గురించి. అలాగే రీసెంట్గా రూరల్ యూత్ కోసం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు అండ్ ఎన్ఎస్డిసితో కలిపి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిపి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో అదేంటో చూద్దాం. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు అండ్ ఎన్ఎస్డిసి అంటే ఏంటంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వీళ్ళు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్తో కలిపి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏం పేరు అంటే ట్రైన్ ఫర్ రూరల్ యూత్. అంటే రూరల్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి అంటే స్కిల్స్ పైన ట్రైనింగ్ ఇచ్చి దట్టు ఏ విభాగంలో అంటే వాళ్ళకు ఈ ట్రైనింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంటాయి కదండి. ఆ ఫైనాన్షియల్ సర్వీసెస్లో జాబ్ చేసేందుకు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ఎన్ఎస్డిసితో కలిసి దీన్ని చేయబోతుంది. సర్వీసెస్లో ఫైనాన్షియల్ సర్వీస్లో సెక్టర్ అంటే ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్లో జాబ్ చేసేందుకు అసిస్టెన్స్ ఇస్తారనమాట. అంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కూడా దీనికి హెల్ప్ చేయబోతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది అంతకుముందు మనం ఇదే యూత్ గురించి యూనిసెఫ్ అండ్ ఇది గుర్తుపెట్టుకోండి. యూనిసెఫ్ అండ్ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు యూనిసెఫ్తో కలిపి యువ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చిందని చెప్పినాం మనం. సో ఏది తీసుకొచ్చినట్టు యూత్కి సంబంధించి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఒక దగ్గర రాసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రోగ్రామ్ వచ్చింది ట్రైన్ ఫర్ రూరల్ యూత్. సో ఇది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా ఇంకొకటి ఏంటంటే న్యూస్ WTO గురించి ఒక న్యూస్ వచ్చిందండి. సో WTO అంటే ఇందులో 25th అబ్జర్వర్గా తుర్క్మెనిస్తాన్ దేశం చేరింది. సో అది కూడా ఒకసారి చూద్దాం. తుర్క్మెనిస్తాన్ WTOలో ఇది చేరింది. సో అదేంటో చూద్దాం. WTO మనకు తెలుసు. WTO యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? జెనీవాలో. ప్రస్తుతానికి రోబర్ట్ అజ్వేడో ఆయన డైరెక్టర్ జనరల్ WTOకు. సో ఇందులో 25th అబ్జర్వర్గా తుర్క్మెనిస్తాన్ చేరింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి WTOలో 164 మెంబర్స్ ఉన్నారు, 25th అబ్జర్వర్స్ ఉన్నారు. 164 మెంబర్స్ ప్లస్ 25 అబ్జర్వర్స్ ఉన్నారు. సో ఈ 25th అబ్జర్వర్గా ఏది చేరిందండి? తుర్క్మెనిస్తాన్ చేరింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది WTO గురించి. ఇక్కడ తుర్క్మెనిస్తాన్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మధ్య ఆసియా దేశాలు అని ఉంటాయి, మిడిల్ ఏషియన్ కంట్రీస్. మధ్య ఆసియా దేశాల యొక్క లిస్ట్ కోసం ఒకసారి పేరు గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మధ్య ఆసియా దేశాలు 5 ఉంటాయండి. 5 ఒకసారి కోడ్ చెప్తున్నాను, ఇది చూసుకోండి. నార్మల్గా ఈ దేశాల యొక్క కోడ్ ఎప్పుడైనా వస్తే మీకు ఉపయోగపడవచ్చు. ఇది అంటే ఏంటంటే అంటే ఉజ్బెకిస్తాన్, తా అంటే తజకిస్తాన్, కా అంటే కజకిస్తాన్, కీ అంటే కిర్గిజిస్తాన్, తుర్క్మెనిస్తాన్. సో ఈ 5 ఏమంటారు? మధ్య ఆసియా దేశాలు. సో దీని గురించి మళ్ళీ ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఈ మధ్య ఆసియా దేశాల్లో లేని అంటే ఇప్పుడు నార్మల్గా SCO అని ఉంటుంది కదండి, షాంఘై కోఆపరేషన్. ఈ షాంఘై కోఆపరేషన్లో ఈ తుర్క్మెనిస్తాన్ ఒక్కటే
ఉండదండి. మిగతా 4 కంట్రీస్ పైన ఉన్నటువంటి 4 కంట్రీస్ షాంఘై కోఆపరేషన్లో సభ్యులు, ఇది ఒక్కటి కాదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ షాంఘై కోఆపరేషన్లో మన ఇండియా, రష్యా, చైనా, పాకిస్తాన్ ఈ 4 అంటే మొత్తం 8 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. బట్ ఇందులో లేని దేశం ఈ తుర్క్మెనిస్తాన్. మధ్య ఆసియా దేశాలు ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తుర్క్మెనిస్తాన్. సో ఇది మధ్య ఆసియా దేశాలు. అలాగే తుర్క్మెనిస్తాన్ 25th అబ్జర్వర్గా ఇందులో అండి WTOలో చేరిన ఆ విషయం గురించి. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. మన కంటెంట్ కనుక నచ్చితే మన ఛానల్ పేరు తెలుసు కదండి, సుధీర్ ఎక్సలెన్సీ. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.